అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే తెలియని వారుండరు. బరాక్ ఒబామా చాలా మందికి ఆదర్శమని చెబుతుంటారు. ఆయన పాలనను పాలకులు కూడా ఇప్పటికీ ఫాలో అవుతుంటారు. అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తి. అయితే బరాక్ ఒబామాకు సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒబామా తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఒబామా ఎప్పుడూ తన భార్యతో హ్యాపీగా కనిపించేవారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా భార్యతోనే కలిసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు బరాక్ ఒబామా ఒంటరిగానే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మిచెల్ నుంచి విడాకులు తీసుకుంటారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు పలువురు నెటిజన్లు. అలాంటి వ్యక్తి సడన్ గా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అన్యోన్యంగా ఉండే బరాక్ ఒబామా మిచెల్ దంపతులు వారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారిద్దరూ మోస్ట్ పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్నారు. కానీ వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకున్నట్లు ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒంటరిగా హాజరు కానుండగా ఆయన సతీమణి మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒబామా జంట మధ్య మనస్పర్ధలున్నాయని, అందుకే ఆమె ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జరిగాయి. ఆ కార్యక్రమానికి కూడా మిచెల్ ఒబామా వెళ్లలేదు. దాంతో అనుమానాలు రెట్టింపయ్యాయి. ఒబామా దంపతులు విడిపోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. 2000వ సంవత్సరంలోనే బరాక్ ఒబామాకు విడాకులు ఇవ్వాలని మిచెల్ ఒబామా అనుకున్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా బరాక్ ఒబామా మిచెల్ వివాహం 1992లో జరిగింది. వీరికి సాషా, మలియా అని ఇద్దరు కూతుళ్లున్నారు. 2009లో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టిన 9 నెలల తర్వాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పెళ్లయ్యాక తమ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొనేందుకు కౌన్సిలింగ్ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ చిన్న చిన్న గొడవలే పెద్దవయ్యాయని, దూరం పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆదర్శంగా ఉండే దంపతులు విడిపోకుండా ఉంటే బావుంటుందని పలువురు కోరుకుంటున్నారు.